జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2026లో యోగి ఆదిత్యనాథ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి పునరుసం 4వ పాదం, ఆకాశం 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉన్నారు మరియు బుధుడు కూడా వక్రించి లగ్నంలో ఉండటం మూలంగా బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు ధనం కూడా రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. శని భగవాన్ 9వ స్థానంలో వక్రించి మరియు కుజుడు 3వ స్థానంలో ఉండటం మూలంగా మీకు రావాల్సిన లక్ అనేది ఆగిపోవడం జరుగుతుంది, డిలే అవటం జరుగుతుంది. మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మీ తండ్రి వైపు నుంచి ఆస్తి రావాల్సి ఉంటే కనుక అది డిలే అవటం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు దశమాధిపతి ఉన్నారు. కర్కాటక లగ్నానికి పరమయోగ కారకుడు. అలాంటి కుజుడు శని గారి దృష్టి ఉండటం మూలంగా మీ కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాగే లవర్స్కి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వారం అనేది లవ్ ప్రపోజ్ చేయకుండా రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెహికల్స్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 29వ తారీఖు నుంచి కుజుడు కన్యా రాశికి వెళ్ళటం మూలంగా మరి శనిగా దృష్టి కుజుడి మీద పడటం మూలంగా వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సీట్ బెల్ట్ అలాగే హెల్మెట్ లాంటివి ధరించండి. మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలే ఉంటాయి. కీర్తి ప్రశ్నలు అధికంగా ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు సుబ్రహ్మణ్యాష్టకాన్ని, కాలభైరవాష్టకాన్ని చదువుకుంటే కనుక మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. శుభకార్యాలకంటూ ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ వారంలో వ్యయస్థానంలో గురువు శుక్రుడు ఉండటం మూలంగా శుభకార్యాలకి ఎక్కువ ఖర్చు అవుతూ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలను సంప్రదించండి.